మీరు 8, 17, 26లో పుట్టారా? 8 అంటే అష్టలక్ష్మిలు, 17 అంటే పట్టుదల, 26 అంటే నిజాయితీ. సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి పేరు బాగాలేకపోతే సక్సెస్ లేట్ అయిపోతుంది. అందుకే శని ప్రభావం, శనిలో పుట్టారంటుంటారు. పేర్లు బాగుంటే ఈ సిరీస్ వాళ్ళకి ఎదురు లేదు. సో ఈ 8, 17, 26న పుట్టిన వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? 2026 అంటే 1. ఈ 8 సిరీస్కి 1 సిరీస్కి పడదు. 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. 1కి 8కి పడకపోవడం వల్ల పనులు లేట్ అవుతాయి, ఇబ్బందులు, చికాకులు, చింతలు, బాధలు, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రీప్ అవుతాయి. ఈ 1/8 ఎఫెక్ట్ వల్ల భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది. సో 8 సిరీస్ వాళ్ళకి పర్టికులర్గా 2026లో ఇబ్బందులు పెరగబోతున్నాయి. ఆచితూచి అడుగులు వేయండి. సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు. మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.